ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? చక్కటి వాగ్దానంతో దేవుడు మన ముందున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. ఈ రోజున మనమంతటి మనమే స్థిరంగా ఉంటున్నామా? చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే, ధనం ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే, ఉద్యోగం ఉంటే, అలాగే కార్లు ఉంటే, సంపద ఉంటే, మనుషులు ఉంటే, వీరందరూ ఉన్నారు కదా, మనం స్థిరపరచవచ్చు, మనం స్థిరంగా ఉన్నామేమో, మనం నిలబడతామేమో అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన పాప జీవితంలో మనము పడిపోయినప్పుడు మనం స్థిరంగా ఉండలేము. అంతేకాదండి, మన ప్రతి ఒక్క జీవితంలో, సేవా జీవితంలో, భక్తి జీవితంలో, మన యొక్క మార్గంలో మనము సరిగా స్థిరంగా లేవు. చాలామంది మనుషులు ఒకరోజు ఒక్కటిగా ఆలోచిస్తారు, 2 గంటల తర్వాత మరొకటి ఆలోచిస్తూ ఉంటారు, ఇది చేద్దాం అనుకుంటారు. అలాగే కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో ఆ మనసు మారిపోతూ ఉంటుంది. మనం స్థిరంగా ఉండట్లేదు, అపరాధంతో మనం ఉన్నాం, బ్లేమ్లెస్గా మనం ఉండలేకపోతున్నాం. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు చక్కని మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయనే మిమ్మల్ని స్థిరపరచును అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో పాపం చేత అస్థిరులుగా ఉన్న మనము, దేని సరిగ్గా పొందుకోలేని స్థితిలో ఉన్న మనము, దేవాది దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోచున్నాడు. హీస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. మరి మన యొక్క క్యారెక్టర్ విషయంలో కూడా స్థిరంగా లేరేమో. అయితే మన ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనం చూసి మీరు స్థిరులుగా ఉండాలని ఆయన తలంపు, మీరు స్థిరంగా నిరపరాధులుగా బ్లేమ్లెస్గా ఉండాలని ఆయన తలంపు. మనం అనుకుంటాం కదా, ఈరోజు నేను మంచిగా ఉంటాను, ఈరోజు నేను స్థిరంగా ఉంటాను, ఈరోజు నేను పడిపోకూడదు, ఈరోజు నేను పాపంలో నేను ఉండకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటే, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన ప్రారంభం చేస్తూ మనల్ని స్థిరపరిచే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన మనసంతా కూడా నువ్వు స్థిరంగా ఉండాలని, అంతము వరకు నిన్ను కోల్పోకూడదని. ఎందుకంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిన్ను కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు స్థిరంగా ఉండాలని, అంతము వరకు నిరపరాధులుగా మీరు ఉండాలని ఆయన కోరిక. కాబట్టి డబ్బు వల్ల, మనుషుల వల్ల, ప్రఖ్యాతి వల్ల మనం స్థిరులుగా ఉండము. కానీ దేవాది దేవుడు యేసు ప్రభు మనల్ని స్థిరపరిస్తేనే కానీ. కాబట్టి ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నా అస్థిరులుగా ఉంటూ అటు ఇటు గాలికి ఎగిరిపోయి కొట్టుకొని పోతున్న పొట్టు వల్లే మీరు ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరచడానికి, నీ మనస్సు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని స్థిరపరచడానికి అంతం వరకు నా యొక్క కృప నేను వెంబడిస్తుందని చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ లోకంలో నాయన మేమంతటి మేము స్థిరంగా కాలేము నాయన. మాకు కావలసినవన్నీ మమ్మల్ని స్థిరపరుస్తాయని మేము అనుకొని వాటి వెనకాల పరిగెత్తుతున్నాం మేము. ఈరోజు నాయన ప్రభ నువ్వు చెప్పావు, అంతం వరకు మమ్మల్ని స్థిరులుగా నిరపరాధులుగా ఎంచే దేవుడవు నీవే నాయన ప్రభ. మా శక్తితో, మా సాయశక్తితో, మా భక్తితో అయ్యా మేమేమీ చేయలేము నాయన. అయ్యా రక్షకుడు అయిన తండ్రి, నీవే మమ్మల్ని స్థిరపరచండి నాయన, మా మనసులను స్థిరపరచండి. ఎప్పుడు ఇంకా ఆ పాప జీవితపు జోలికి వెళ్లకుండా, ఎప్పుడు ఇంకా నీకు దూరంగా వెళ్లకుండా, ఆ చీకటిని ప్రేమించకుండా అయ్యా నీ అందు మేము స్థిరులుగా ఉండకు మాకు సహాయం చేయండి. ఎక్కడ కూడా అలజడి ఉండకుండా, ఎక్కడ కూడా మేము షేక్ అవ్వకుండా, మా ఫెయిత్ షేక్ అవ్వకుండా సహాయం చేయమని మరొక్కసారి నాయన ఈరోజు నాతో పాటు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని స్థిరపరిచి బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మనం అస్థిరులు కాము, వీఆర్ నాట్ అన్స్టేబుల్. చంచలాత్మ మనలో లేదు. ప్రభువైన యేసయ్య హీస్ వర్కింగ్ ఇన్ అస్. కాబట్టి ఆయనకి సమర్పించుకోండి, అంకితం చేసుకోండి. మీ జీవితం, మీ తలంపు ప్రతి ఒక్కటి కూడా, మీ ఉనికి, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీసస్. ఆయన క్యాప్టివేట్ చేయనివ్వండి, ఆయనను మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వండి. మీరు బహుస్థిరులుగా అంతం వరకు మీరు నిలవబడబోచున్నారని నమ్ముచున్నాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే why don't you comment below and also don't forget to like, share and subscribe. See you tomorrow. Until then, take care. Praise the Lord.